హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రోజా గారికి సిఐడి అనేది ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఎందుకంటే ఒక 105 కోట్లు కుంభకోణం దాని మీద విచారణ కోసం అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? సిఐడి వాళ్ళు ఎందుకు రోజా గారిని పిలిపిస్తున్నారు? సిఐడి వాళ్ళు మెల్లమెల్లగా చర్యలు స్టార్ట్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అనుకునేది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు కానీ లేదంటే అప్పుడులో జరిగిన పొరపాట్లు అనుకుందాం. పోనీ తప్పిదాలు ఎందుకు అనుకున్నాం, పొరపాట్లుగా అనుకుంటే కనుక వాటి నుంచి అసలు ఏం జరిగింది అనేది ఒక జనరల్గా ప్రతి రివ్యూ చేసుకుంటుంది ప్రతి డిపార్ట్మెంట్. సో అట్లాంటిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అనేది ఈ పాటికే చర్యలు స్టార్ట్ చేసేయాలి, అరెస్టుల పర్వంగా వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకు అరెస్టుల దిశగా కానీ చర్యల పరంగా కానీ వెళ్ళలేదు. సో వెళ్లకుండానే ఎవరో ఇద్దరు కార్యకర్తలు కొట్లాడుకొని ఒకటి చేయి నరికేశాడంటేనే దాన్ని పెద్ద ఇష్యూ చేసి కక్ష సాధింపు స్టార్ట్ చేశారు అన్నట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఢిల్లీ వరకు వెళ్ళారు, ధర్నా చేశారు. సో ఇదేంటిది, అసలు ఏం స్టార్ట్ చేయకముందే ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్నారు అనేది కూటమిలో వాళ్ళకి చాలా మందికి క్వశ్చన్ మార్క్. అండ్ మోర్ ఓవర్ కూటమిలో ఉండే ఎస్పెషల్లీ ప్రధాన పార్టీ అయిన టీడీపీలో ఉండే కార్యకర్తలకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయట. ఎట్లాగా, నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు టీడీపీ కార్యకర్త. సో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు గత 5 ఏళ్లలో. ఇబ్బంది అంటే ఒక రకమైన టార్చర్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి వాళ్ళకి భయపడి, అరే ఉంటుంది కదా ఖచ్చితంగా, అమ్మో వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది మమ్మల్ని ఏమైనా చేస్తారని, వీళ్ళందరూ కలిసి వైసీపీ కార్యకర్తలందరూ కలిసి స్థానికంగా ఉండే, అంటే నేను నియోజకవర్గం పేరు చెప్పను, ఎమ్మెల్యేని వీళ్ళు కలిశారు. అయ్యా మీరే మమ్మల్ని కాపాడాలి, మీ కార్యకర్తలు మా మీద కత్తి నూరుతున్నారు, పరిస్థితులు బాగోలేవు మీరే అంటే, అట్లే ఉండదయ్యా మనమంతా ఒకటేని, మీరు కూడా నా నియోజకవర్గం ప్రజలే అని చెప్పి ఆ టీడీపీ ఎమ్మెల్యే గారు నచ్చ చెప్పి పంపించేశారు. వైసీపీ కార్యకర్తలందరూ వెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడి బయటకు వచ్చి ఏం చెప్తున్నారంట, ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, లేదంటే ఊరోళ్ళు పారిపోండి అని బెదిరిస్తున్నారు అన్నట్టు బయటకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఆ టీడీపీ కార్యకర్తలు మరి కాస్త మరిగిపోతున్నారు. అరే మేమేం అనకుండానే గతంలో మీరు రుబాబు చేశారు కదా, మీకు అన్నిటికీ చెక్ పెడుతుంటే మీరు ఇలా అంటున్నారు అంటే, చర్యలు తీసుకోకపోతే భయం అనేది ఏర్పడదు, వీడిని చూసి ఇంకో 10 మంది తయారవుతారు అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో ఆ మధ్యన ఒక ఎమ్మెల్యే కూడా ఇలాగే టీడీపీ కార్యకర్తలకి సపోర్ట్గా బిహేవ్ చేసినందుకు వెంటనే బాబు గారు ఫోన్ చేసి మరీ హెచ్చరించారంట. ఏమని, వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉన్నారు, వాళ్ళు కవ్వింపు చర్యలు దిగొచ్చు, లేదంటే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొచ్చు, మీరేం రెచ్చిపోకండి, గవర్నమెంట్ మందే ఉంది, అది పరిపాలన మందే ఉంది, వాళ్ళు ఏదో బాధలు అలా బిహేవ్ చేస్తారు, ఒక కొద్ది రోజులు ఉంటుంది, మీరు సమయం పాటించండి అని చెప్పి బాబు గారు చెప్పారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ శ్రేణులకు అదే చెప్పారు. కానీ కార్యకర్తలు మాత్రం ఉడుకు రక్తం ఉంటుంది కదా, వాళ్ళు ఒప్పుకోవట్లే, సో ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టుగా. సో అట్లా నడుస్తుంటే కొద్దీ ఈకువైపు ఇప్పుడు జోగి రమేష్ గారు కానీ లేదంటే కొడాల నాని గారు కానీ, ఇప్పుడు కొడాల నాని గారు కూడా టమాటాలు గుడ్లు ఇంటి మీదకి ఇస్తే ఎక్కడ బయటికి రాలే, మళ్ళీ బయటకు వచ్చి ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి దా ప్యాలెస్ మేమైనా చెప్పామా, మీ అమ్మ మూడు వచ్చి చెప్పాడా, ఎవడు చెప్పాడా అని అన్నట్టు మాట్లాడారు ప్యాలెస్ కోసం. నేషనల్ మీడియాలో ప్యాలెస్ కోసం వచ్చిందంటే ఇక్కడ ఈయన ఇలా మాట్లాడారు. నేషనల్ మీడియా వాళ్ళు కూడా ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డిదని ఎక్కడ చెప్పలే, ప్రభుత్వ అధికార గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ నథింగ్ బట్ హైరార్కీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు స్టే చేయడానికి కోసం కట్టామని చెప్పారు. మరి దానికి ఎందుకు అంత ఖర్చు, ఒక కొమోడుకి 3.5 లక్షలు వెచ్చించాల్సిన అవసరం అయితే లేదుగా. అవును. సో దాన్ని మళ్ళీ ఈయన బయటకు వచ్చి ఇట్లా మాట్లాడారు మళ్ళీ కార్యకర్తలు చెలరైపోయి ఇంటి మీద రాళ్ళు, అరే నువ్వు ఎక్కడున్నావు బయటికి రా అంటే మాట్లాడలేదు, ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్లకు వస్తావా అన్నట్టుగా. ఇంకా మరి ఎట్లా అయిపోయిందంటే 2019 తర్వాత రాజకీయాలన్నీ కూడా ఇంకా సింగులర్లే. ఒకప్పుడు సింగులర్ వాడితేనే అంటే నువ్వు అంటేనే ఫీల్ అయ్యేవా, అవును, ఇప్పుడు అది లేదు, చవట, సన్నాసి, 420 అదవా, రకరకాలు, మరి ఇంకా అంతులేదు. మనం డాష్ బీప్ సౌండ్ వేసుకో. ఈవెన్ సీఎం, అప్పుడున్న సీఎం గారే మాట్లాడుతున్నాం, మనం చూసాం, అది కూడా బహిరంగ సభలో. ఎస్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని స్టార్ట్ చేయలేదు. ఒకవేళ చేస్తే ఈలోగా అప్పుడే స్టార్ట్ చేస్తారు చూసారా. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఏమంటున్నారు, కక్ష సాధింపు, అరెస్ట్ అయినా కూడా న్యాయమే గెలుస్తుంది, పిడికిలు బిగించి కడిగిన ముత్యంలో తిరిగి వస్తాం, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే ఏదో స్వతంత్ర సమరయోధులు లోపలికి వెళ్ళి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు జనాలు. అట్లా అయిపోయింది. సో ఒక్కొక్కటిగా సరే, ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ 2 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు.
దీంట్లో భాగంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఫస్ట్